ఎరువుల యాజమాన్యం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో వాడే పదము అని అంటే నార్మల్గా ఇంటగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే తెలుగులో సమగ్ర సస్యరక్షణ విధానం, సమగ్ర పోషక యాజమాన్యం అంటాం. అంటే పోషక యాజమాన్యం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి ఏదైనా అయితే ఈ జ్వరానికి తగ్గేటట్టు టాబ్లెట్ ఇస్తారు. కానీ ఆ జ్వరం అనేది ముందు నుంచి నేను రాకుండా ఏం చేస్తాను, నా బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకుంటాను, అంటే రోగనిరోధక శక్తిని పెంచుకుంటాను. అలాగే భూమిలో కూడా నేను పంట వేసిన వెంటనే నేను ఈ ఎరువుల యాజమాన్యం ఈ పంటకి ఇంత కావాలని కాకుండా స్టార్టింగ్ ఇప్పుడు వేసవి పంటల్లో ఉన్నాము కాదని చెప్పేసి మనం నెక్స్ట్ వేసవి పంట అయిపోయిన తర్వాత మొదలు పెట్టినటువంటి వేసవి దుక్కుల దగ్గర నుంచే మనం ఏం కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వరి పంట వేసుకున్నాను అనుకోండి, ఈ యాసంగి ఫాలోడ్ బై వేసవిలో వరి పంట వేసుకున్నాను. వరి పంట వేసుకోకన్నా ముందు మనకి దొరికేటటువంటి పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయి. పచ్చిరొట్ట ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ, లేదా మనకు మార్కెట్లో దొరికేటువంటి ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే అన్నిటినీ కలిపి కనుక నేను వాడినట్లయితే నా దగ్గర నేను ఒక పంట నుంచి తీసుకునేటువంటి దిగుబడి ఏదైతే ఉందో అది నాకు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి అవకాశం ఉంది. మీరు అడిగినట్టుగా ఎరువుల యాజమాన్యం ఎలా అని అన్నారు కాబట్టి, ఎరువుల యాజమాన్యం ఏంటి? సాధారణంగా ఒక క్రాప్కి ప్రతి పంటకి మన విశ్వవిద్యాలయం తరపున ఒక సిఫార్సు అనేది ఉంది. అంటే ఇప్పుడు వరి పంట తీసుకున్నట్లుగా అయితే 30-40-30 అంటే 30 కేజీల నత్రజని, 40 కేజీల భాస్వరం, 15 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులని వేయండి అని చెప్తారు. కానీ ఆ నత్రజని అనేది, భాస్వరం అనేది ఏ పోషకం, ఎటువంటి ఫర్టిలైజర్లో ఉంది, ఏ టైంలో వేయాలి, ఎలా వేయాలి, ఇలాంటి అన్నిటినీ కూలంకుషంగా మొత్తంగా కలిపి చెప్పుకున్నట్లయితే దాన్ని మనం ఎరువుల యాజమాన్యం అంటాం.